హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ డిజర్ట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. అది మనలో చాలామంది ఇష్టంగా తినే బ్రెడ్ హల్వా రెసిపీ. చాలా క్విక్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మిల్క్ బ్రెడ్ లేదా స్వీట్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఈ బ్రెడ్కి ఎడ్జెస్ ఇలా కట్ చేసుకొని తీసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా 4 పార్ట్స్గా బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ వెంటనే మాడిపోతుంది కాబట్టి టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఇలా రెడ్డిష్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కలను పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకొని కొన్ని బాదం పప్పును, జీడిపప్పును ఇలా లైట్గా క్రష్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు షుగర్, 1 కప్పు బెల్లం వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇవి ఇలా పాకంలో బాగా ఉడికించుకోవాలి. ఈ స్వీట్ సిరప్ మొత్తం బ్రెడ్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక 3-4 ఇలాచీ లేదా ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాగా థిక్గా బాయిల్ చేసుకున్న మిల్క్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతే అండి, టేస్టీ బ్రెడ్ హల్వా రెసిపీ రెడీ అయింది. చాలా క్విక్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఏదైనా ఇన్స్టెంట్గా స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా త్వరగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.